యవ్వనంలో వచ్చే కోరికలను ఆపవద్దు. ఉడుకు రక్తం ఉరుకులు వేసే వయస్సులో అనుకున్నది సాధించాలని ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలము. ఒక స్ట్రాంగ్ గోల్ ఏర్పరచుకుంటే జీవితంలో ఏం కావాలో, ఎలా స్థిరపడాలో నీ చేతుల్లోనే ఉంటుంది. ఓ ఉద్యోగం, ఓ అమ్మాయి జీవితంలో ముఖ్యమైనవి. నీ జీవితం బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా ఈ రెండు చాలా ముఖ్యమైనవి. గుర్తుపెట్టుకో. గోల్ సెట్ చేసుకోవడం యవ్వనంలో చాలా కీలకము. మొదట కెరియర్ ఏది కావాలి, నీకు ఏ రంగంలో ఇష్టం, ఏ సబ్జెక్ట్ ఇష్టం, అందులో అవకాశాలు చూసుకోవాలి. ఆ దిశగా ఆ రంగంలో దూసుకుపోవాలి. ఇక ప్రేమ జీవితంలో ఎంత అవసరమో అంత నాశనమయ్యేది కూడా ఇక్కడే. యవ్వనంలో ప్రేమలో అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే మనలో జీవసత్వాలను ఉసిగొలిపి జీవితం మీద ఆశలు రేపి రేపుపై ఉత్సాహం కలిగించే ప్రేమలు అవసరమే. ప్రేమ వేరు, కామం వేరు. ప్రేమ కావాలి యవ్వనంలో, కామం పెళ్ళైతేనే అవసరం. ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే, ప్రేమ ఒక్కరికి ప్రేరణ కావాలి, కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి, లేచి పరిగెత్తాలి, అందరికంటే గొప్పగా ఎదిగేలా చెయ్యాలి. ప్రేమ ఓ కొత్త ఊపిరి కావాలి, అలసిన మనసుకు ఓదార్పునివ్వాలి. అంతేకాదు, ఎక్కడో మరుగున పడిన ఒక మనిషి ప్రేమలో ఊపిరి పోసుకొని నూతన ఉత్సాహంతో జీవితంలో ఎదురులేని మనిషిగా ఎదగాలి. ఒకరి ప్రేమ వలన జీవితంలో ఎదగాలి. ఆ ఎదగడానికి ఇంకొకరు స్ఫూర్తి కావాలి. ఆ స్ఫూర్తితో జీవితంలో ఉన్నతంగా బ్రతకాలి. అదే ప్రేమంటే. ప్రేమకు కులం లేదు, మతం లేదు. ప్రేమకు చూసే చల్లని చూపు చాలు. ప్రేమకి చిన్న మాట ఓదార్పునిస్తుంది. ప్రేమ బీదవాడిని నూతన ఉత్సాహాన్ని ఇచ్చి జీవితం మీద ఆశ కలిగిస్తుంది. ఈ ప్రేరణ చాలు ఈ వయసులో ఎదగడానికి. ప్రేమ పేరుతో కాలాన్ని వృధా చేయకూడదు. జస్ట్ కాఫీ లాంటిది, బూస్ట్ లాంటిది. జీవితం సప్పగా ఉండకుండా మనసు పరుగులు చేయడానికి ఒక బూస్టర్ కావాలి. అదే ప్రేమ. ప్రతిరోజు ఓ అమ్మాయి చిరునవ్వు, వికసించిన మల్లెపూలు, ఆకాశంలో నక్షత్రాలు, పచ్చని చెట్లు, మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు ఎంతటి కష్టాన్నైనా మరిచిపోయేలా చేయదా? చిన్న పాప మాటలో అమ్మ కళ్ళల్లో ఆనందం, నాన్న ఆప్యాయత, ఇంటిలో ఆనందం. ఏమైనా సాధించాలనే ఆశ కలగదా ప్రతి ఒక్కరికి? మిత్రమా, జీవితంలో కష్టాలు లేకుండా ఎవరు ఉండరు. కానీ మనస్సు తేలిక చేసుకోవాలి, మనస్సులో ఉత్సాహాన్ని నింపాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. చేయవలసిన పనులు వాయిదా వేయకూడదు, ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు. నీకు నీవే స్ఫూర్తి, నీకు నీవే ధైర్యం, నీకు నువ్వే ఒక స్నేహితుడు. వెళ్ళు, ఎదురెళ్ళు. కష్టాలు సైతం భయపడాలి. కష్టపడే ప్రతి ఒక్కరూ యవ్వనవంతులే. సంతోషం కలిగిన ప్రతి మనస్సు ఏదైనా సాధించగలదు. ఉండాల్సింది నీపై నీకు నమ్మకమే. ఎవరి మాటలు పట్టించుకోకు. నీకు నీ మనసులో అనిపించింది చెయ్యి. దానికోసం కష్టపడు. ముందు జరిగినవి నెమరి వేసుకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ, వెనుకడుగు వేయకుండా సాగించు మిత్రమా. సాగిపో మునుముందుకు. మన ముందు హాని చెయ్యని సాధు జంతువులాగా, మన వెనక మాత్రం మాంసం తినే క్రూర జంతువుల్లాగా నటిస్తారు మనుషులు. జాగ్రత్త. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా వారు ఆలోచించరు. మిత్రమా, అలాంటి వారి దగ్గర జాగ్రత్త. జీవితంలో నటించడం రానప్పుడు చుట్టూ ఉన్నవారి నటనలు, నాటకాలు చూస్తూ నేర్చుకోవాలి. అది కూడా జీవితం నేర్పే పాఠమే. ఎంత బాగోకపోయినా కొందరితో పోల్చుకుంటే మన జీవితం ఎంతో కొంత బాగుందని మనం అనుకోగలిగితే మన జీవితం అంతా బాగున్నట్లే. నేస్తమా. జవాబు తెలుసుకొని ప్రయోజనం లేనప్పుడు ప్రశ్నించకపోవడం మంచిది. ఆ జవాబు మనసును నొప్పించేది అయితే తెలుసుకోకుండా ఉండటం మరింత మంచిది. జాలి గుణము గల వారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము గల వారికి సుఖాలు ఎక్కువ. అన్నీ ఉన్న ఆకు అణిగిమెనిగి ఉంటుంది, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది. మనసుకు నచ్చినవాడు మగడు, కానీ మంగళసూత్రం కట్టగానే మగడు కాదు. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. అర్థం లేని కోపం చాలా అనర్థాలకు దారితీస్తుంది. మొదలైన ప్రతి పరిచయం ఎక్కడో ఒక దగ్గర ఆగక తప్పదు. పూటకో మాట,
అవసరానికో అభిప్రాయం, మాటి మాటికి మారే నిర్ణయాలు నిన్ను స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి. అని అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడు అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. అదే నిన్ను ముందుకు తీసుకెళుతుంది. రూపంలో లోపం, జీవితంలో లోటు లేని వారంటూ ఎవరూ ఉండరు. రూపంలో లోపాన్ని ప్రవర్తనతో భర్తీ చేయాలి. జీవితంలో లోటుని సర్దుబాటుతో సరిచేసుకోవాలి. ఏది వదిలేయాలి తెలిస్తేనే దేనికోసం అడుగు వేయాలో అర్థం అవుతుంది మిత్రమా. సంతకం లేని చెక్కు, సహనం లేని సంసారం ఎప్పుడూ చెల్లవు, పనికిరావు. అంతే. ఆశ, ఆలోచన నీళ్లు లాంటివి. వాటిని మళ్లించాలి కానీ మాయం చెయ్యలేము. మనిషికి ఉన్న 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. కానీ మనిషికి ఉన్న ఏకైక నాలుక మాత్రం 2 విధాలుగా మాట్లాడుతుంది. హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు ఎప్పుడు పడాల్సి వస్తుంది. శ్రమించేవాడికి క్షమించే గుణం ఉంటుంది. పెట్టేవాడికి మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పులేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలి అని ఆలోచించు. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. కొన్ని విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. మన దగ్గర ఏముంది అని ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. ఏ రాత రాసిన కాగితం తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రం కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. అలాగే కొన్ని పరిచయాలు అంతే. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారినాకే తెలుస్తుంది. అది వస్తువైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. ఒక స్త్రీ జీవితం బంగారం అవ్వాలంటే చేయి పట్టినవాడు బంగారం లాంటి ప్రేమను చూపించాలి. అమ్మాయిలు కోరుకోవాల్సింది కానుకలు ఇచ్చే భర్తలను కాదు, కన్నీళ్లు రాకుండా చూసుకునే భర్త రావాలి అని. అపార్థం చేసుకోవడానికి ఒక్క క్షణం చాలు, అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం పట్టవచ్చు. ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగానే మిగిలిపోతారు. జీవితం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటాం అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరూ లేరు అనే ఫీలింగ్ చాలా హ్యాపీ. జీవితం మీద విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక్క నమ్మకం. ఒక ఆడపిల్ల జీవితంలో ఆదరించే అమ్మా నాన్న అయినా ఉండాలి, లేకుంటే ప్రాణంగా ప్రేమించే భర్త అయినా ఉండాలి. లేకపోతే ఆ జీవితం నరకమే. ఇష్టం లేకుండా ఇష్టం ఉన్నట్లు ఎవరితో నటించకండి. ఎందుకంటే మీది కేవలం నటనే కావచ్చు, కానీ అవతల వారిది జీవితం. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారి హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, మన జీవితంలో కొన్ని బంధాలు అనుకునే అతిథుల్లా వచ్చి తెలియని అనుభవాలను, అనుభూతులను పరిచయం చేసి కొంతకాలానికి ఏ బంధం లేని బహుదూరపు బాటసారిలా మాయమవుతారు. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి బాధని, గాయాన్ని పోగొట్టుకోవడానికి చాలా మందులున్నాయి. కానీ మనసుకు తగిలే గాయాన్ని, బాధను పోగొట్టడానికి ఏ ఒక్క మందు లేదు. నీడవై జన్మంతా తోడుంటావనుకున్నా కరిగిపోయే కళ అవుతావని అస్సలు ఊహించలేదు మిత్రమా. అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అంతం కాకూడదు. నాన్న పంచిన ఆత్మ గౌరవం అపనిందల కాకూడదు. ప్రేమించడం తప్పు కాదు, తప్పుడు మనిషిని ప్రేమించడం తప్పు. ప్రేమ అంటే ప్రేమించిన వారిని మరణించే వరకు ప్రేమించడమే అసలైన ప్రేమ. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే దానికి అంతం మరణం మాత్రమే. మనిషికి తప్ప మనసుకు చావు లేదు. ఒక్కసారి ప్రేమిస్తే అది జీవితాంతం బాధపడేలా చేస్తుంది. అదే ప్రేమలోనే మాధుర్యం. అయితే ఒక్కసారి స్నేహం చేస్తే అది జీవితాంతం ఓదార్పునిస్తుంది. అదే స్నేహంలోని గొప్పతనం. ఒంటి మీద ఉన్న బంగారం కంటే పక్కన ఉన్న మంచి స్నేహితుని వనల్నే మన విలువ పెరుగుతుంది. నమ్మకపోతే పూర్తిగా నమ్మకూడదు, నమ్మితే సందేహించకూడదు. జీవితంలో నన్ను ఎప్పుడు మరిచిపోవు కదా అని మొదలైన ఎన్నో ప్రేమలు నన్ను మరిచిపో అంటూ ముగిసిపోతాయి. అమ్మ కడుపులో ఈ హృదయం రూపుదిద్దుకోవడానికి 9 నెలలు పట్టింది. దానిని ముక్కలు చేసే అవకాశం మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి. కోపం వస్తే చూపించకూడదు, చెప్పాలి. ప్రేమ చెప్పకూడదు, చూపించాలి.
ప్రేమ అంటే అందం, రూపం, డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. ఒక హృదయానికి ఇంకో హృదయం ఇచ్చే నమ్మకమే ప్రేమ. ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది, ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతుడిగా చేస్తుంది ఆత్మవిశ్వాసం. మీరు మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తులను కోల్పోరు, వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది. నిజమే కదా? ఎవరికి నీ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వడం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేము. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుంది అంటే పూర్తిగా మోసపోతున్నాము అని తెలుసుకోలేనంత బలహీనంగా. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవకుండా నెయ్యి ఎలా దాగుంటుందో అలాగే లోపాలు ఉన్న ప్రతి వ్యక్తిలో అద్భుతమైన గుణాలు ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలి. సంతోషాన్ని పక్కన ఉన్న వాళ్ళతో పంచుకుంటాము, బాధను మాత్రం మనసులో ఉన్న వాళ్ళతో మాత్రమే పంచుకుంటాము. జీవితంలో ఎందరో వస్తుంటారు, వెళుతుంటారు. పరిచయం గొప్పది కాదు, మరిచిపోలేని మాట ఒకటి ఉంటుంది, చేసిన సాయం ఒకటి ఉంటుంది, గడిపిన క్షణం ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకం గొప్పది. అది ఎవరు అన్నది నీకు మాత్రమే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ లోకంలో గొప్పవారెవరు తెలుసా? మనసు నిండా బాధ నింపుకుని పైకి నవ్వుతూ నటించేవారు. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లే ప్రతి మనసుకు కొన్ని మనసులు బానిస అవుతుంది. ఆ మనసులు దూరంగా ఉన్నా, చూడకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోపల వేదన పడుతుంది. ఆకాశమంత ప్రేమించకపోయినా, అనువంత అనురాగం పంచినా చాలు. రోజంతా నాతో ఉండకపోయినా ఉన్న నిమిషమైన నవ్వుతూ ఉంటే చాలు. మిత్రమా, ఇంతకంటే ఏమి కావాలి? నీపై నాకున్న ప్రేమ ఇంతని అంతని చెప్పలేను. సముద్రానికి, ఆకాశానికి నా ప్రేమను పోల్చలేను. అది చెబితేనో లేక పోలిస్తేనో తెలిసేది కాదు, అర్థం చేసుకుంటే తెలుస్తుంది. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని, రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని, ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని, మెరిసే మెరుపు నేర్పింది ఒక్క క్షణమైనా గొప్పగా ఉండమని. గుర్తుపెట్టుకో. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు, నీకై కష్టపడేవారిని మరిచిపోకు, నిన్ను ఇష్టపడేవారిని వదులుకోకు. నీ పక్కన ఉన్న హృదయాలు నిన్ను స్మరించవు, నిన్ను స్మరించే హృదయాలు నీ పక్కన ఉండవు. బహుశా ఇదేనేమో జీవితం. ఎవరిని కూడా అతిగా నమ్మకండి, ఎందుకంటే మనం మనకన్నా ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళే మన గుండును 1000 ముక్కలుగా చేసి వెళతారు. ఆలోచనలు శృతి మించితే మనస్సు గతి తప్పుతుంది, ఆవేశం శృతి మించితే జీవితం గతి తప్పుతుంది, మాట గతి తప్పితే బంధం బలహీనమవుతుంది, ఒంటరి అవుతాం. ఒకరు నిజంగా మనల్ని ప్రేమిస్తే మనం తప్పు చేసినప్పుడు మొదట కోప్పడతారు, కొంతకాలం దూరంగా పెడతారు, కానీ చివరకు క్షమిస్తారు. అంతేకాని కారణం దొరికింది కదా అని వదిలి వెళ్ళిపోరు. కొన్నిసార్లు సాయం పొంది ముందుకు వెళ్ళటం కన్నా గాయంతో వెనుకపడటం మంచిది. ఎందుకంటే సాయం సోమరిపోతుని చేస్తుంది, గాయం బలవంతుణ్ణి చేస్తుంది. డబ్బు సంపాదించినంతగా ప్రేమ సంపాదించలేవు, ప్రేమ సంపాదించినంతగా నమ్మకం మాత్రం సంపాదించలేవు. కోల్పోయిన దాని గురించి కాదు, పొందవలసిన దాని గురించి ఆలోచించు. గడిచిపోయిన దాని గురించి కాదు, చేరుకోవలసిన దాని గురించి ఆలోచించు. దేవుడు కనిపించడు అని అందరూ అంటుంటారు, అది అబద్ధం. కష్టాలు చుట్టుముట్టి నలువైపులా ఎవరో కానరానప్పుడు దేవుడు కనిపిస్తాడు. ఒక మంచి మాట మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది, అదే మాట మనిషిని పిరికివాణ్ణి చేస్తుంది. మన మాట పడిపోయిన వాడికి లేచి నడిచే ఉత్సాహాన్ని ఇవ్వాలి, కానీ పరిగెత్తే వాడిని పడేసేలా ఉండవద్దు. సాయం చేసే చెయ్యి ఎంత గొప్పదో మంచి మాట మంచి సాయంతో సమానమే కదా మిత్రమా. వ్యక్తిని కాక వ్యక్తిత్వాన్ని ప్రేమించగలిగినప్పుడు పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు. మన వాళ్ళు అని అనుకుంటే దూరం ఉండదు, పరాయి వాళ్ళు అని అనుకుంటే దూరం దానికి అదే ఏర్పడుతుంది. సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు, స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు, బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు, కోపం ఉన్న చోట సమాధానం చెప్పవద్దు, సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు, అలాగే బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. మిత్రమా, ఏ విషయంలోనైనా ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం.
వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికి అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. విలువ లేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా సరే చివరకు మన విలువే తగ్గేలా చేస్తారు. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది. మైండ్ మాటల్ని గుర్తుంచుకుంటుంది, మనస్సు అనుభూతుల్ని దాచుకుంటుంది. అందుకే మైండ్ ఏదో ఒక రోజు మరిచిపోతుంది, మనసు మాత్రం ఎన్నటికీ మరువలేదు. రాలిన ఆకులు విలువ ఎండిన కొమ్మకు తెలిసినట్టు నన్ను కోల్పోయిన నీకు తెలుస్తుంది ఏదో ఒక రోజు. ఆస్తి పెరగాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, కానీ అభిమానం పెరగాలంటే మాత్రం మార్గం ఒక్కటే, ఆత్మీయత. నీవు ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వరకే, కానీ నీ క్యారెక్టర్ని అందంగా మార్చుకో, అదొక్కటే చివరి వరకు నీతోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, రహస్యాలను ఎప్పటికీ ఎవరికి చెప్పవద్దు, అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది, ఇతరుల చెవిలో పడ్డాక హాస్యంగా మారుతుంది. జాగ్రత్త. ప్రపంచంలో ఏదైనా చవకగా దొరకవచ్చు, కానీ మనశ్శాంతి, ఆనందం మాత్రం దొరకవు. జీవితంలో వెనక్కి రానివి, చేజార్చుకున్న అవకాశం, పెరిగే వయస్సు, గడిచిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ శాశ్వతం కావు. మూర్ఖులతో వాదన బోర్లించిన కొండపై నీళ్లు పోసినట్లు, నీరు నువ్వు ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తించుకో, నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో, కానీ నువ్వు ఈ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మరిచిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం మర్చిపోకు. బంధాలు కలిపేది మాట, బంధాలు చెరిపేది మాటే. గాయాలు చేసేది మాట, గాయాలు మాన్పేది కూడా మాటే. ప్రాణం పోసేది మాట, ప్రాణం తీసేది మాటే. మాట నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. జీవితంలో కష్టం, కన్నీళ్ళు, సంతోషము, బాధ ఏమీ శాశ్వతంగా ఉండం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్ళు కలగలిసినదే జీవితం. కష్టం శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కూడా కాదు. గుర్తుపెట్టుకో మిత్రమా, ఆడపిల్లకే అమ్మ, అన్న, అక్క ఇలా ఎంతమంది ఉన్నా తన కోసం తప్పించేది, బాధ్యతగా కడవరకు నిలిచేది, తన మనసును అర్థం చేసుకునే నేస్తం నాన్న ఒక్కరే. ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి బాధ, ఒకరి బరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి యొక్క గొప్ప లక్షణం. ఎగిసిపడకు, ఏమీ లేవని అధైర్యపడకు, ఎవరు లేరని బాధపడకు, మరెవరో ఉన్నారని గర్వపడకు, సుఖాలకు పొంగిపోకు, దుఃఖాలకు బాధపడకు. వీటన్నిటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే, ఏది శాశ్వతం కాదు అని. అంతులేని ఇష్టం, అంతలోనే కోపం, పదే పదే సంతోషం, పట్టరాని దుఃఖం, దగ్గరుంటే గొడవ, దూరమైతే బాధ. కానీ ఒకరంటే ఒకరికి పిచ్చి. ఇది కేవలం స్వచ్ఛమైన స్నేహం, ప్రేమలకే సాధ్యము. అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగని వాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు.